ఏదో వెకేషన్కి వచ్చి పడుకున్నట్టున్నారు కదా, కానీ కాదు. వీళ్ళంతా కూడా ముంబైలో బీచ్కి దగ్గరలో ఉన్న ఒక స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. వీళ్ళకి కరెంట్ లేకపోతే సమ్మర్లో వేడికి బీచ్ పక్కకు వచ్చి పడుకున్నారు. ఇయర్ ముంబైలో ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేకపోవడమే కాదు, వాటర్ కూడా ఓన్లీ 40 డేస్కి సరిపోయేవే ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాటర్ దొరకలేదు. మెరైన్ డ్రైవ్ పరిస్థితి ఇలా ఉంది. ముంబైలో జనరల్గా జూన్ 11 నుండి 14 మధ్యలో మాన్సూన్ ఎంటర్ అవుతుంది. కానీ ఈసారి జూన్ 25 దాకా ఎంటర్ అవ్వకపోవచ్చు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ రెయిన్ఫాల్ కూడా లాస్ట్ 10 ఇయర్స్తో పోలిస్తే 75% తక్కువ ఉండొచ్చంట. ఇండియా మొత్తంలో ఈసారి 38% రెయిన్ డెఫిసిట్ కనిపిస్తుంది. అంటే జనరల్గా పడే వర్షాల కన్నా 38% తక్కువ. ఇదంతా కూడా ఎల్నినో వల్ల అంటారా? ఏమో చెప్పలేం. ఎందుకంటే చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల అసలు వర్షాలే పడట్లా, కొన్ని చోట్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ సిటీస్లో వాటర్ స్కేర్సిటీ క్లియర్గా కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఉన్న వాటర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకుండా డేటా సెంటర్స్ అంటాం, E100 ఫ్యూయల్ అంటాం. E100 ఫ్యూయల్కి షుగర్ కేన్ కావాలి. షుగర్ కేన్ పండించాలంటే చాలా వాటర్ కావాలి. అండ్ డేటా సెంటర్స్లో సర్వర్స్ కూల్ చేయడానికి ఫ్రెష్ వాటర్ కావాలి. ఇదంతా వింటుంటే World War III వాటర్ కోసం జరిగిద్ది అన్న అతను కరెక్టే అనిపిస్తుంది.